జీడిపి అనే పదం మనం తరచూ వింటుంటాం. మా కాలంలో జీడిపి బాగా పెరిగిందని కాంగ్రెస్, మా కాలంలోనే పెరిగిందని బీజేపీ తగులాడడం కూడా తాజాగా చూస్తున్నాం. అసలు జీడిపి అంటే ఏమిటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లేదా తెలుగులో స్థూల దేశీయోత్పత్తి అని అంటారు. సో ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వృద్ధి రేటు అంటే ఒక దేశం ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే దానికి ఒక కీలకమైనటువంటి కొలబద్ద. అంటే ఇది వన్ ఆఫ్ ది క్రిటికల్ ఇండికేటర్స్ టు మెజర్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎకానమీ. సో జీడిపి ఇంత రేటు పెరిగింది, 5% పెరుగుతోంది, వృద్ధి రేటు 6% పెరుగుతోంది, జీడిపి ఇంత స్థాయి పెరిగింది మనం ఎప్పుడు వింటుంటాం. జీడిపి పెరుగుదల రేటు చూస్తూ ఉంటాం. జీడిపి పెరుగుదల రేటు అంటే ఉదాహరణకు ఈ ఏడాదిలో జీడిపి గత ఏడాది జీడిపితో పోలిస్తే ఎంత పెరిగిందో దాన్ని జీడిపి గ్రోత్ రేట్ అంటాం. దీన్నే ఆర్థిక వృద్ధి రేటు అని తెలుగులో అంటాం. కానీ అసలు ముందుగా జీడిపి అంటే ఏమిటి? జీడిపి అంటే ఒక దేశంలో వస్తువులు ఉత్పత్తి అవుతాయి, సేవలు ఉత్పత్తి అవుతాయి, గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటాం. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తం విలువనే జీడిపి. అది ఒక క్వార్టర్, ఒక త్రైమాసికానికి తీసుకుంటే ఒక క్వార్టర్ జీడిపి, ఏడాదికి సహజంగా ఇయర్లీ తీసుకుంటారు. ఒక ఇయర్లో ఎంత విలువ కలిగినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయని అంచనా వేస్తారు. అంటే అది దేశంలోనైతే దాన్ని జీడిపి అంటాం, రాష్ట్రంలోనైతే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జిఎస్డిపి అంటాం, డిస్టిక్లోనైతే డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం, మండల స్థాయిలో మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని కూడా అంటారు. సో ఏదన్నా ఒకటి ఆ జాగ్రఫికల్ ఏరియాలో ప్రొడ్యూస్ అయినటువంటి వస్తువుల సేవల మొత్తం విలువను ఓ పర్టికులర్ పీరియడ్లో మనం కొలిచి మెజర్ చేసి దాన్ని జీడిపిగా పిలుస్తూ ఉంటాం. మరి ఎలా ఇది మెజర్ చేస్తారు అంటే వాల్యూ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఎలా మెజర్ చేస్తారు? ఒక దేశంలో ఉదాహరణకు ఒక ఏడాదిలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల సేవల మొత్తం విలువను ఎలా మెజర్ చేస్తారు? ఈ మెజర్ చేస్తానికి సహజంగా 3 పద్ధతులు అనుసరిస్తారు. 1 అవుట్పుట్ మెథడ్, 2 ఎక్స్పెండిచర్ మెథడ్, 3 ఇన్కమ్ మెథడ్. అవుట్పుట్ మెథడ్ అంటే ఏంటంటే టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. అంటే మొత్తం ఫ్యాక్టరీలో కానీ సేవా సంస్థలు అంటే ఎకానమీ లాంగ్వేజ్లో సర్వీసెస్ అంటే ప్రజాసేవ కాదు, సామాజిక సేవ కాదు. ఎకానమీలో సర్వీసెస్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇవన్నీ సర్వీసెస్ కిందకి వస్తాయి. సో ఎకానమీని మెయిన్గా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్గా వర్గీకరిస్తారు. ఈ సర్వీసెస్ ఏ సర్వీసెస్ ఉత్పత్తి అయ్యాయి, దాని విలువ ఎంత, దాని టోటల్ వాల్యూ ఎంత, గూడ్స్ ఏమేమి ఉత్పత్తి అయ్యాయి వస్తువులు, వాటి టోటల్ వాల్యూ ఎంత, ఈ రెండింటిని కలిపితే అంటే ఉత్పత్తి అయిన వస్తువులు సేవల విలువను లెక్కిస్తే అవుట్పుట్ మెథడ్ అంటారు. ఇక రెండవది ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్ ఏంటంటే ఒక దేశంలో ఉన్న ప్రజలు వస్తువుల్ని వినియోగం చేస్తారు, సేవల్ని వినియోగం చేస్తారు. ఈ దేశంలో ఉన్న ప్రజలు వస్తు వినిమయం పైన, సేవల వినిమయం పైన ఎంత ఖర్చు చేశారు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది కన్జంప్షన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఫర్ కన్జ్యూమింగ్ దీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ వస్తువుల్ని సేవల్ని వినియోగం చేసేందుకు పెట్టిన ఖర్చు మొత్తాన్ని అంచనా వేసి దాన్ని జీడిపిగా కొలుస్తారు. ఇక మూడవది ఇన్కమ్ మెథడ్. అంటే ఈ వస్తువులను ఎవరెవరు ఉత్పత్తి చేయాలి, ఈ సేవలను ఎవరెవరు ఉత్పత్తి చేయాలి. ఆ ఉత్పత్తిలో పెట్టుబడి పాత్ర ఉంటుంది, కార్మికుల పాత్ర ఉంటుంది. ఈ పెట్టుబడికి వచ్చిన ఆదాయము, కార్మికులకు వచ్చిన ఆదాయాన్ని కూడా లెక్కిస్తారు. అంటే ఒక వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేస్తున్న పెట్టుబడి, శ్రామికులకు వచ్చినటువంటి ఆదాయాన్ని లెక్కించి జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ఇన్కమ్ మెథడ్ అంటారు. అంటే ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అండ్ అవుట్పుట్ మెథడ్. సహజంగా దీని వాల్యూ మారుతూ ఉంటుంది కనుక, అంటే ధరలు మారుతున్న కొద్దీ వాల్యూ మారుతుంటుంది. ఒక వస్తువుకు ఇవాళ 100 రూపాయలు ఉంటే రేపు 150 రూపాయలు ఉండొచ్చు. అందుకొరకు దీన్ని 2 రకాలుగా జీడిపిని చూస్తారు. ఒకటి కాన్స్టాంట్ ప్రైసెస్, అంటే ఏదో ఒక ఇయర్ను తీసుకొని, ఇప్పుడు 2011-12 ఇయర్గా తీసుకొని
2011-12 ప్రైసెస్ ప్రకారమే ఈ టోటల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తారు. రెండవది మార్కెట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత ధరల ప్రకారం కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది జీడిపి. అయితే ఇది ఎంత అక్యురేటు? ఇది దీంట్లో అనేక ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి, దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులు అన్ని సేవలు రికార్డ్ అవుతున్నాయా? ఇదో క్వశ్చన్. ఎందుకంటే మన దేశంలో అంతా ఆర్గనైజ్ సెక్టార్లో లేదు. ఇప్పుడు ఆర్గనైజ్ సెక్టార్ అంటే తప్పు ఒప్పో లెక్క ఉంటుంది. అంటే ఒక ఉదాహరణకు సింగరేణి కాలనీస్ ఎంత బొగ్గు ఉత్పత్తి చేసింది, లేదు ఎన్టీపీసీ ఎంత విలువ కలిగిన పవర్ ఉత్పత్తి చేసింది, ఇంకో పలానా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత విలువ కలిగిన బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసింది అనేది లెక్క ఉంటుంది. కానీ మన దేశంలో ఉన్నటువంటిది ఇన్ఫార్మల్ సెక్టార్, అనార్గనైజ్ సెక్టార్. దీన్ని అక్యురేట్గా లెక్కించలేం మనం ఎవరం. ఇప్పుడు ఏదో రోడ్ సైడ్ టీ స్టాల్ పెట్టుకున్నాడు, అతను టీ అమ్మి ఉత్పత్తి చేశాడు టీని, దీని లెక్కలోకి వస్తుందా? లేదా ఒకరైనా షాప్ పెట్టుకొని అమ్ముతున్నాడు, అతను ఇచ్చిన సర్వీస్ దాని వాల్యూ లెక్కలోకి వస్తుందా? అందువల్ల ఈ అసంఘటిత అనీత రంగం, ఇన్ఫార్మల్ అండ్ అనార్గనైజ్ సెక్టార్ మన దేశంలో ఎక్కువగా ఉంది కనుక భారతదేశ జీడిపి క్యాలిక్యులేషన్లో ఈ ఇన్ఫార్మల్ సెక్టార్ చాలా మట్టుకు కంప్లీట్ కాదు. అందువల్ల జీడిపి అక్యురసీ పైన క్వశ్చన్స్ ఉండొచ్చు, కానీ ఒక అప్రాక్సిమేట్ అంచనాలేసి జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో అది ఎగ్జాక్ట్గా దేశ ఆర్థిక వ్యవస్థను రిఫ్లెక్ట్ చేస్తుందా లేదా అంటే ఉన్నంతలో ఎకనామిక్ ఇండికేటర్గా దాన్ని తీసుకుంటారు. జీడిపి అనే పదం మనం తరచూ వింటుంటాం. మా కాలంలో జీడిపి బాగా పెరిగిందని కాంగ్రెస్, మా కాలంలోనే పెరిగిందని బీజేపీ తగులాడడం కూడా తాజాగా చూస్తున్నాం. అసలు జీడిపి అంటే ఏమిటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లేదా తెలుగులో స్థూల దేశీయోత్పత్తి అని అంటారు. సో ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వృద్ధి రేటు అంటే ఒక దేశం ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అని దానికి ఒక కీలకమైనటువంటి కొలబద్ద. అంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది క్రిటికల్ ఇండికేటర్స్ టు మెజర్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎకానమీ. సో జీడిపి ఇంత రేటు పెరిగింది, 5% పెరుగుతోంది, వృద్ధి రేటు 6% పెరుగుతోంది, జీడిపి ఇంత స్థాయి పెరిగింది మనం ఎప్పుడు వింటుంటాం. జీడిపి పెరుగుదల రేటు చూస్తూ ఉంటాం. జీడిపి పెరుగుదల రేటు అంటే ఉదాహరణకు ఈ ఏడాదిలో జీడిపి గత ఏడాది జీడిపితో పోలిస్తే ఎంత పెరిగిందో దాన్ని జీడిపి గ్రోత్ రేట్ అంటాం. దీన్నే ఆర్థిక వృద్ధి రేటు అని తెలుగులో అంటాం. కానీ అసలు ముందుగా జీడిపి అంటే ఏమిటి? జీడిపి అంటే ఒక దేశంలో వస్తువులు ఉత్పత్తి అవుతాయి, సేవలు ఉత్పత్తి అవుతాయి, గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటాం. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తం విలువనే జీడిపి. అది ఒక క్వార్టర్, ఒక త్రైమాసికానికి తీసుకుంటే ఒక క్వార్టర్ జీడిపి, ఏడాదికి సహజంగా ఇయర్లీ తీసుకుంటారు. ఒక ఇయర్లో ఎంత విలువ కలిగినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయని అంచనా వేస్తారు. అంటే అది దేశంలోనైతే దాన్ని జీడిపి అంటాం, రాష్ట్రంలోనైతే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జిఎస్డిపి అంటాం, డిస్టిక్లోనైతే డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం, మండల స్థాయిలో మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని కూడా అంటారు. సో ఏదన్నా ఒకటి ఆ జాగ్రఫికల్ ఏరియాలో ప్రొడ్యూస్ అయినటువంటి వస్తువుల సేవల మొత్తం విలువను ఓ పర్టికులర్ పీరియడ్లో మనం కొలిచి మెజర్ చేసి దాన్ని జీడిపిగా పిలుస్తూ ఉంటాం. మరి ఎలా ఇది మెజర్ చేస్తారు అంటే వాల్యూ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఎలా మెజర్ చేస్తారు? ఒక దేశంలో ఉదాహరణకు ఒక ఏడాదిలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల సేవల మొత్తం విలువను ఎలా మెజర్ చేస్తారు? ఈ మెజర్ చేస్తానికి సహజంగా 3 పద్ధతులు అనుసరిస్తారు. ఒకటి అవుట్పుట్ మెథడ్, 2 ఎక్స్పెండిచర్ మెథడ్, 3 ఇన్కమ్ మెథడ్.
అవుట్పుట్ మెథడ్ అంటే ఏంటంటే టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్, అంటే మొత్తం ఫ్యాక్టరీలో కానీ సేవా సంస్థలు అంటే ఎకానమీ లాంగ్వేజ్లో సర్వీసెస్ అంటే ప్రజాసేవ కాదు, సామాజిక సేవ కాదు. ఎకానమీలో సర్వీసెస్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇవన్నీ సర్వీసెస్ కిందకి వస్తాయి. సో ఎకానమీని మెయిన్గా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్గా వర్గీకరిస్తారు. ఈ సర్వీసెస్ ఏ సర్వీసెస్ ఉత్పత్తి అయ్యాయి, దాని విలువ ఎంత, దాని టోటల్ వాల్యూ ఎంత, గూడ్స్ ఏమేమి ఉత్పత్తి అయ్యాయి వస్తువులు, వాటి టోటల్ వాల్యూ ఎంత, ఈ రెండింటిని కలిపితే అంటే ఉత్పత్తి అయిన వస్తువులు సేవల విలువను లెక్కిస్తే అవుట్పుట్ మెథడ్ అంటారు. ఇక రెండవది ఎక్స్పెండిచర్ మెథడ్ ఏంటంటే ఒక దేశంలో ఉన్న ప్రజలు వస్తువుల్ని వినియోగం చేస్తారు, సేవల్ని వినియోగం చేస్తారు. ఈ దేశంలో ఉన్న ప్రజలు వస్తు వినిమయం పైన, సేవల వినిమయం పైన ఎంత ఖర్చు చేశారు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది కన్జంప్షన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్, ఆర్ వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఫర్ కన్జ్యూమింగ్ దీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ వస్తువుల్ని సేవల్ని వినియోగం చేసేందుకు పెట్టిన ఖర్చు మొత్తాన్ని అంచనా వేసి దాన్ని జీడిపిగా కొలుస్తారు. ఇక మూడవది ఇన్కమ్ మెథడ్, అంటే ఈ వస్తువులను ఎవరెవరు ఉత్పత్తి చేయాలి, ఈ సేవలను ఎవరెవరు ఉత్పత్తి చేయాలి. ఆ ఉత్పత్తిలో పెట్టుబడి పాత్ర ఉంటుంది, కార్మికుల పాత్ర ఉంటుంది. ఈ పెట్టుబడికి వచ్చిన ఆదాయము, కార్మికులకు వచ్చిన ఆదాయాన్ని కూడా లెక్కిస్తారు. అంటే ఒక వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేస్తున్న పెట్టుబడి, శ్రామికులకు వచ్చినటువంటి ఆదాయాన్ని లెక్కించి జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ఇన్కమ్ మెథడ్ అంటారు. అంటే ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అండ్ అవుట్పుట్ మెథడ్. సహజంగా దీని వాల్యూ మారుతూ ఉంటుంది కనుక, అంటే ధరలు మారుతున్న కొద్దీ వాల్యూ మారుతుంటుంది. ఒక వస్తువుకు ఇవాళ 100 రూపాయలు ఉంటే రేపు 150 రూపాయలు ఉండొచ్చు. అందుకొరకు దీన్ని రెండు రకాలుగా జీడిపిని చూస్తారు. ఒకటి కాన్స్టాంట్ ప్రైసెస్, అంటే ఏదో ఒక ఇయర్ను తీసుకొని, ఇప్పుడు 2011-12 ఇయర్గా తీసుకొని 2011-12 ప్రైసెస్ ప్రకారమే ఈ టోటల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తారు. రెండవది మార్కెట్ ప్రైసెస్, అంటే ప్రస్తుత ధరల ప్రకారం కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది జీడిపి. అయితే ఇది ఎంత అక్యురేటు, దీంట్లో అనేక ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి, దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులు, అన్ని సేవలు రికార్డ్ అవుతున్నాయా, ఇదో క్వశ్చన్. ఎందుకంటే మన దేశంలో అంతా ఆర్గనైజ్ సెక్టార్లో లేదు. ఇప్పుడు ఆర్గనైజ్ సెక్టార్ అంటే తప్పు ఒప్పో లెక్క ఉంటుంది. అంటే ఒక ఉదాహరణకు సింగరేణి కాలనీస్ ఎంత బొగ్గు ఉత్పత్తి చేసింది, లేదు ఎన్టీపీసీ ఎంత విలువ కలిగిన పవర్ ఉత్పత్తి చేసింది, ఇంకో పలానా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత విలువ కలిగిన బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసింది అనేది లెక్క ఉంటుంది. కానీ మన దేశంలో ఉన్నటువంటిది ఇన్ఫార్మల్ సెక్టార్, అనార్గనైజ్ సెక్టార్. దీన్ని అక్యురేట్గా లెక్కించలేం మనం ఎవరం. ఇప్పుడు ఏదో రోడ్ సైడ్ టీ స్టాల్ పెట్టుకున్నాడు, అతను టీ అమ్మి ఉత్పత్తి చేశాడు టీని, దీన్ని లెక్కలోకి వస్తుందా? లేదా ఒకరైనా షాప్ పెట్టుకొని అమ్ముతున్నాడు, అతను ఇచ్చిన సర్వీస్, దాని వాల్యూ లెక్కలోకి వస్తుందా? అందువల్ల ఈ అసంఘటిత అనీత రంగం, ఇన్ఫార్మల్ అండ్ అనార్గనైజ్ సెక్టార్ మన దేశంలో ఎక్కువగా ఉంది కనుక భారతదేశ జీడిపి క్యాలిక్యులేషన్లో ఈ ఇన్ఫార్మల్ సెక్టార్ చాలా మట్టుకు కంప్లీట్ కాదు. అందువల్ల జీడిపి అక్యురసీ పైన క్వశ్చన్స్ ఉండొచ్చు, కానీ ఒక అప్రాక్సిమేట్ అంచనాలేసి జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో అది ఎగ్జాక్ట్గా దేశ ఆర్థిక వ్యవస్థను రిఫ్లెక్ట్ చేస్తుందా లేదా అంటే ఉన్నంతలో ఎకనామిక్ ఇండికేటర్గా దాన్ని తీసుకుంటారు.